హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సాయి టారో గైడెన్స్ ఛానల్. నేను మీ హిమ. ఇప్పుడు నేను కర్కాటక రాశి వాళ్ళ గురించి మీకు రీడింగ్ ఇస్తున్నానండి. ఇది జనరల్ రీడింగ్ అండ్ ఆల్సో టైమ్‌లెస్ రీడింగ్. ఇది మీరు ఎప్పటి నుంచి చూస్తే అప్పటి నుంచి కౌంట్ అవుతుంది. సో, నేను ఈ రీడింగ్ చేసేది నెక్స్ట్ మంత్ వరకు ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉంది. సో, ఆ రీడింగ్ చేస్తున్నాను. సో, మీకు కర్కాటక రాశి అనేది తెలియకపోతే నేను మీకు చెప్తానండి. మీ రాశి ఎలా మీరు ఐడెంటిఫై చేయాలి అనేది. మీరు జూన్ 21 నుంచి జూలై 22 లోపు పుట్టింటే మీది కర్కాటక రాశి అవుతుంది. మీది పునర్వసు 4వ పాదం అయింటే, లేకుంటే పుష్యమి అన్ని పాదాలు ఏ పాదమైనా అయ్యుండని, లేకుంటే ఆశ్లేష అన్ని పాదాలు ఏ పాదమైనా అయ్యుండని. సో, అప్పుడు మీకు కర్కాటక రాశి అవుతుంది. అలాగే కర్కాటక రాశి వాళ్ళ నేమ్ స్టార్టింగ్ లెటర్ డీతో స్టార్ట్ అవుతుంది. డీతో స్టార్ట్ అవుతుంది. హెచ్‌తో స్టార్ట్ అవుతుంది. అంటే హిమ. ఎందుకంటే నేను మిథున్ రాశి వాళ్ళది కూడా హెచ్‌తో స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా! సో, వాళ్ళకొచ్చి హ హ అని పైన నేను డిస్‌ప్లే చేశాను. సో, ఆ లెటర్స్ అనమాట. వేరియేషన్ ఉంటుందనమాట హెచ్‌లో. సో, అలా డీతో స్టార్ట్ అయ్యే లెటర్స్‌ని హెచ్‌తో స్టార్ట్ అయ్యే లెటర్స్ కర్కాటక రాశి వాళ్ళదవుతుంది. సో, వీళ్ళ సింబల్ వచ్చి క్రాబ్ తెలుసు గదా! తెలుగులో అదే క్రాబ్ అనమాట. సో, అది వాటర్ ఎలిమెంట్. సో, వాటర్‌లో ఉంటారనమాట. ఇది వాటర్ ఎలిమెంట్. ఓకే. సో, వీళ్ళ వీళ్ళ సైన్ రూలర్ వచ్చి చంద్రుడు. చంద్రుడు వీళ్ళు రూల్ చేస్తారనమాట. వీళ్ళకి అందుకనే వీళ్ళు చంద్రుడు రూల్ చేస్తారు కాబట్టి మీ మనసు వీళ్ళు ఎక్కువగా మాట్లాడరనమాట. వీళ్ళు చాలా సైలెంట్‌గా ఉంటారు. వీళ్ళ మనసులో చాలా ఎక్కువ ఉంటుంది. కానీ అన్నీ బయటికి చెప్పరనమాట. అలాగే వీళ్ళు ఒక్కొక్కసారి మూడ్ మంచిగా ఉంటుంది. ఒక్కొక్కసారి మూడ్ చాలా ఏమీ ఏమీ అంటే బేస్డ్ ఆన్ మూన్ వీళ్ళుంటారు. మూన్ అనేది ఫస్ట్ మూన్ స్ట్రెంత్ పెరుగుతూ ఉంటుంది. తర్వాత మూన్ స్ట్రెంత్ తగ్గుతూ ఉంటుంది. అలాగే వీళ్ళ మూడ్స్ కూడా అంతే. ఊరికే ఒకసారి వీళ్ళ మూడ్ బాగుంటుంది. లేదు అంటే ఏమీ పరిస్థితులు బాగున్నా, బాగలేకపోయినా వీళ్ళ మూడ్‌లో వేరియేషన్స్ ఉంటాయన్నమాట. సో, వీళ్ళకి ఎక్కువగా కష్టాలు ఎక్కడి నుంచి వస్తాయంటే శని అనమాట. వీళ్ళ కర్మ వలన అందుకని ఒకసారి వీళ్ళ మూడు చాలా సడెన్‌గా చేంజ్ అయిపోతూ ఉంటుంది. వీళ్ళు వీళ్ళు సంథింగ్ ఏదో పాస్ట్‌లో లైఫ్ బ్యాగేజ్ పాస్ట్ నుంచి తెచ్చుకున్న భారం వల్ల ముందు జన్మల నుంచి తెచ్చుకున్న కర్మల వల్ల కూడా వీళ్ళు చాలా కష్టాలు పడుతూ ఉంటారు. అందుకని వీళ్ళు ఎక్కువగా మంచి మంచి పనులు చేస్తూ ఉండాలి. లేకుంటే వీళ్ళకి తొందరగా ఏదైనా చిన్న తప్పు చేసినా కూడా వెంటనే వీళ్ళకు రిజల్ట్ వెంటనే ఉంటుందన్నమాట. బ్యాడ్ రిజల్ట్స్. అందుకనే వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళ క్వాలిటీస్ వచ్చి వీళ్ళు చాలా ఎమోషనల్‌గా ఉంటారనమాట. వీళ్ళు చాలా ఎక్కువగా ఆలోచిస్తారు. చెప్పాను కదా! ఇమాజినేషన్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు కూడా చాలా హానెస్ట్‌గా ఉంటారండి. వీళ్ళు చాలా హానెస్ట్‌గా ఉంటారు. పర్సనాలిటీ వైజ్ వస్తే వీళ్ళు కొంచెం ప్రొఫెషనల్‌గా ఉంటారు. ఒకరిని మోటివేట్ చేసే విధంగా ఉంటారు. ప్రొఫెషనల్‌గా ఉంటారు అంటే వాళ్ళ యాటిట్యూడ్ గానీ వాళ్ళు చాలా తక్కువగా మాట్లాడతారు కదా! సో, ప్రొఫెషనలిజం ఎలా ఉంటుంది? చాలా తక్కువగా మాట్లాడాలి. డీసెంట్‌గా ఉండాలి. ఎవరైనా చూస్తే రెస్పెక్ట్ ఇచ్చేలాగా ఉండాలి. సో, అలా ఉంటారనమాట వీళ్ళు. వీళ్ళు ఒక మంచి లీడర్స్ అనమాట. నెగెటివ్ ట్రేట్స్ అయితే చెప్పాను కదా! వీళ్ళు చాలా ఎమోషనల్‌గా ఉంటారు. ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ అర్థం కాదు. అసలు ఏముండదనమాట. ఎవరు వాళ్ళని ఏమి అనిండరు. వాళ్ళకి ఏమి నెగెటివ్‌గా ఏం జరిగిండదు. బట్ ఊరికనే వాళ్ళు చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. సడెన్‌గా బాధపడతారు. మళ్ళీ సడెన్‌గా హ్యాపీగా ఉంటారు. వాళ్ళలో ఆ వేరియేషన్స్ ఎందుకొస్తాయో ఎవరికీ తెలీదనమాట. మేబీ వాళ్ళలో ఎక్కువగా కొంచెం హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయేమో. సో, దానివల్ల అలాంటప్పుడు వాళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేయాలి. సో, ఈ విధంగా వాళ్ళకి ఎక్కువగా అది చంద్రుడు అంటే మనసుకు సంబంధించిన మనసుకు సంబంధించిన వాడు కాబట్టి వీళ్ళకి తొందరగా వేరియేషన్స్ అంటూ వస్తూ ఉంటాయి వీళ్ళ మూడ్‌లో గాని. సో, చూద్దాం ఇప్పుడు వీళ్ళ గురించి ఎలా వస్తుందో. నేను మీ యొక్క లవ్ లైఫ్ గురించి, వీళ్ళ కెరియర్ గురించి చూస్తానండి. నెక్స్ట్ మంత్ వరకు ఎలా ఉంటుందో అనేది చూస్తాను. సో, చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది ఈ రీడింగ్ మాత్రము. ఎందుకంటే నేను ఒక పర్టిక్యులర్‌గా ఒక రాశికే చూస్తున్నాను. అండ్ ఆల్సో అప్ టు ఫర్ 1 మంత్ చూస్తున్నాను కాబట్టి. సో, ఇది మీ రాశి అయితే ఖచ్చితంగా చూడండి. ఎక్కడ మిస్ కాకుండా. సో, యూనివర్స్ అట్ ప్రెజెంట్ వీళ్ళ కర్కాటక రాశి వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? సో, వీళ్ళు ఏమని ఆలోచిస్తున్నారు? సో, వీళ్ళకు ఏం జరిగింది? సో, వీటి గురించి అంతా నాకు క్లియర్‌గా చెప్పండి. కర్కాటక రాశి వాళ్ళ అట్ ప్రెజెంట్ సిచ్యుయేషన్ ఎలా ఉంది? ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్. కర్కాటక రాశి వాళ్ళ ప్రెజెంట్ సిచ్యుయేషన్ ఎలా ఉంది? ఓకే. ఇప్పుడు మీరు చెప్పాను కదా! మీరిప్పుడు ఎలా ఉన్నారంటే మనసులో ఉండాలి. బయటికి ఏం చెప్పకూడదు అన్న విధంగా ఉన్నారనమాట. ప్లీజ్ గివ్ మీ 2 మోర్ కార్డ్స్.
మీరు స్టక్ అయిపోయి ఉన్నారనమాట. ఏం చేయాలో మీరు ఏం డిసైడ్ చేసుకోవాలో కూడా మీకు అర్థం కావట్లేదు. ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్. ఓకే. మీరు మీ ప్రపంచంలో ఉన్నారు. ఇంకెవరితోనూ మాట్లాడకూడదు. మీ ఓన్ ప్రపంచంలో. ఎక్కువగా వీళ్ళు ఇలాగే ఉంటారండి. వీళ్ళ ఓన్ ప్రపంచంలో వీళ్ళుంటారు. వీళ్ళు ఏది బయటికి చెప్పరు. అన్నీ మనసులో దాచుకుంటారు. వీళ్ళు ప్రస్తుతానికైతే ఇప్పుడు స్టక్ అయిపోయి ఉన్నారు. వీళ్ళైతే వాళ్ళ ప్రేమను పొందటానికి ఏం చేయాలి అని మాత్రం మీరు ఆలోచిస్తున్నారనమాట. ఓకే. మీకేదో న్యాయం కావాలి, జడ్జిమెంట్ కావాలి అనుకుంటున్నారు. మీ పాస్ట్‌లో ఏదో సడన్‌గా ఏమో చేంజెస్ జరిగినాయి. సో, దాన్ని మీరు భరించలేకపోతున్నారు. మీ మనసులో ఎన్నో అనుమానాలు. ఏం జే వీళ్ళు మీరు వీళ్ళు ఎక్కువగా ఇలాంటి సిచ్యుయేషన్‌లో ఉంటారు. మీ రూలర్ వచ్చి చంద్రుడు కాబట్టి. సో, మీకు మీ మీ మీద మీకు ఏదో కావాలో దానికోసం పరిగెత్తారండి. దానికోసమే ఆలోచిస్తూ, దానికోసమే స్టాక్ చేస్తూ, దానికోసమే మేనిఫెస్ట్ చేస్తూ, దానికోసమే బలం తెచ్చుకుంటూ చాలా ఎక్కువగా కానీ అవన్నీ చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి. ఓకే. మీ పర్సన్ ఇట్లా మిమ్మల్ని కాకుండా మిమ్మల్ని దూరం పెట్టాడు. థర్డ్ పర్సన్‌లోకి వెళ్ళిపోయాడు. సో, ఈ విధంగా కానీ మీకు ప్రేమ కావాలి అని. సో, ఆ విధంగా జరిగింది మీ పాస్ట్‌లో అయితే. అందుకని మీరు ప్రేమ పొందాలంటే ఏం చేయాలి అని మీరు ఆలోచిస్తున్నారు. ఓకే. మీరు ఒక స్ట్రాటజీ ఏం చేయాలి అనుకుంటున్నారు. ప్లీజ్ గివ్ మీ ది క్లాసిఫికేషన్ ఫర్ కింగ్ ఆఫ్ కప్స్. మీరు ఇంకా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు కదా! ఏం చూజ్ చేసుకోవాలో అని. అందుకని ఆ కన్‌ఫ్యూజన్ వద్దు అని మీరు ఇప్పుడు రిలాక్స్ అవుదాం అనుకుంటున్నారు. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ హ్యాంగ్డ్ మ్యాన్. మీకు అంతా పాస్ట్ గుర్తొస్తుంది. వదిలేసుకుందామంటే పాస్ట్ గుర్తొస్తుంది. అందుకని స్టక్ అయిపోయి ఉన్నారు. అంతా భగవంతుడికి అర్పించేసినాడనమాట అంతా. ఓకే. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ వరల్డ్. సరెండర్ అయిపోయినారు దేవుడికి. అదే మీ మనసు మీ ఇన్‌ట్యూషన్ ఏం చెప్తుంది? మీరు బౌండరీస్‌లో ఉంటే మీరు హ్యాపీగా ఉండాలి అని మీ ఇన్‌ట్యూషన్ చెప్తుందనమాట. సో, మీరు అందుకే మీరే హ్యాపీగా ఉన్నారు. ఎవ్వరి జోలికి వెళ్ళకోకుండా మీ ప్రపంచంలో మీరు ఉన్నారనమాట. అది ఇప్పుడు జరుగుతున్న మీ సిచ్యుయేషను. ఓకేనా అండి? సో, ఇప్పుడు నేను ఇంకా మీకు నెక్స్ట్ మంత్ మీ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది చూస్తాను. యూనివర్స్ చెప్పండి నెక్స్ట్ మంత్ వీళ్ళకు లవ్ లైఫ్ ఎలా ఉంటుంది? ప్లీజ్ గివ్ మీ క్లారిటీ. కర్కాటక రాశి వాళ్ళకి నెక్స్ట్ మంత్ వీళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది? ప్లీజ్ గివ్ మీ ద క్లారిటీ. నెక్స్ట్ మంత్ కర్కాటక రాశి వాళ్ళకి లవ్ లైఫ్ ఎలా ఉంటుంది? ప్లీజ్ గివ్ మీ ఇఫ్ యూ గుడ్ కార్డ్స్. నెక్స్ట్ మంత్ కర్కాటక రాశి వాళ్ళకి లవ్ లైఫ్ ఎలా ఉంటుంది? ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్. నెక్స్ట్ మంత్ కర్కాటక రాశి వారికి లవ్ లైఫ్ ఎలా ఉంటుంది? నాకు క్లారిటీ ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్. నెక్స్ట్ మంత్ కర్కాటక రాశి వారికి లవ్ లైఫ్ ఎలా ఉంటుంది? ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్. నెక్స్ట్ మంత్ మీరు హీల్ అవ్వడానికి ప్రయత్నిస్తారండి. నెక్స్ట్ మంత్ లవ్ లైఫ్లో అయితే మీకు మంచి ఎమోషనల్గా కూడా ఉంటారు. ఓకే. మీకు న్యాయం జరుగుతుంది అని అనుకుంటున్నాను. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్. యెస్. మీకు నిదానంగా అయినా మీకు స్లోగా మీకు కావాల్సినటివి దక్కుతుంది. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 4 ఆఫ్ స్వార్డ్స్. రైట్. మీకు న్యాయం జరగాలి. మీకు ఏమైనా కోర్టులో ఫైల్స్ చేసినా, మీ కోర్టులో ఏమైనా మీ గురించి ఏమైనా జరుగుతున్నా, డివోర్స్ కేసు ఫైల్ చేసినా దాని గురించి న్యాయం జరగాలి అని ఉంటారు. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 10 ఆఫ్ కప్స్. మీరు మీ వాళ్ళని వదులుకోలేదు, మీ పర్సన్ని వదులుకోలేదు అనమాట. ఆ విధంగా ఉంది. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ జడ్జిమెంట్. మీకు న్యాయం జరిగింది కాబట్టి మీకు మోసం జరిగింది కాబట్టి న్యాయం జరగాలి అని ఉన్నారు. ఖచ్చితంగా మీకు ఏదో కోర్టు కేసులో ఏదో ఫైల్ చేశారు మీ లవ్ పరంగా. సో, మీకు ఖచ్చితంగా అన్యాయం జరిగి ఉంటే మీకు జడ్జిమెంట్ అయితే మీకు అనుకూలంగా ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మీకు స్లోగా అయినా కూడా మీ రిజల్ట్ మీకు పాజిటివ్గా వస్తాయి. ఖచ్చితంగా మీకు మంచి రిజల్టే వస్తాయండి. యూ విల్ గెట్ ఏ గుడ్ జడ్జిమెంట్. మీకు మీ లైఫ్లో అయితే జడ్జిమెంట్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. మీరైతే ఫస్ట్ చాలా బాధపడుతూ మీరు అంటే మీ హార్ట్ కూడా వదిలేసి మీరు మీ మనస్సును కూడా కాదు అనుకుని మీరు కోర్టులో ఏదో ఫైల్ చేసినట్లున్నారు. సో, మీకు న్యాయం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. మీకు అన్యాయం జరిగింది కాబట్టి మీకు న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది. మీకు న్యాయం జరుగుతుంది అని నాకు లవ్ లైఫ్లో వచ్చింది. సో, ఎలాంటి న్యాయం జరుగుతుంది అనేది చూద్దాము. యూనివర్స్ చెప్పండి వీళ్ళకు ఖచ్చితంగా ఫ్యూచర్లో ఎలాంటి న్యాయం జరుగుతుంది? వీళ్ళ పాస్ట్ పార్ట్నర్ వస్తాడా? సో, ఖచ్చితంగా మంచి న్యాయమే జరుగుతుందా? ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ కర్కాటక రాశి పీపుల్. మీ నుంచి ఒక ఫ్యూచర్లో వీళ్ళకి ఎలా ఉండబోతోంది అనేది చెప్పండి. ఒక న్యాయం అయితే జరుగుతుంది అని అన్నారు. సో, అది ఖచ్చితంగా జరుగుతుందా లేదా ప్లీజ్ చెప్పండి. మీరు కొంచెం మీ పర్సనే గెలిచారు అన్న వేలో ఉన్నారనమాట. సో, ఖచ్చితంగా జరుగుతుంది అండి. నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది కదా! యూ విల్ గెట్ ఏ బ్యూటిఫుల్ గుడ్ రెజల్యూషన్. బట్ 10 ఆఫ్ వ్యాండ్స్. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 5 ఆఫ్ స్వర్డ్స్. మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ నైట్ ఆఫ్ కప్స్. ఓకే. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 10 ఆఫ్ వ్యాండ్స్.
హ్మ్. ఓకే. మీకు ఏం జరుగుతుంది అంటే న్యాయం అయితే జరుగుతుంది అండి. కానీ న్యాయం జరగడం వల్ల థర్డ్ పార్టీ ఉన్నారు కదా! సో, మీ లైఫ్‌లో మీకు మీకు హెల్ప్ చేసే పర్సన్ కోర్ట్‌లో ఫైల్ చేసే హెల్ప్ చేసే పర్సన్ వల్ల మీకు మీ పర్సన్ మీద క్లారిటీ వస్తుంది. ఓకే. క్లారిటీ వచ్చిన తర్వాత మీ పర్సన్ మీద మీరు ఒబ్సెస్డ్ అయిపోయి ఉన్నారనమాట. మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టము. కానీ మీరు భారంగానే మీకు అర్థమైపోతుంది మీ పర్సన్ ఎలాంటి వాడు అనేది మీకు అర్థమైపోయింది. మీ పర్సన్ లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉన్నాడు అని. బట్ ఫ్రాంక్‌గా చెప్పాలి అంటే మీరు భారంగా వెళ్ళిపోతారండి. మీరు అర్థం చేసుకుంటారు. మీ పర్సన్ మీద మీకు క్లారిటీ వచ్చింది. సో, ఖచ్చితంగా మీరు మీ పర్సన్ ఎందుకు ఇష్టపడుతున్నారంటే అది మీ కర్మ వలన. మీది ఒక కర్మబంధము. ఆ కర్మబంధం అంటే కొంచెము ఇష్టం ఉంటుంది కానీ అది లైఫ్ లాంగ్ నిలవదండి. మీరు వాళ్ళతో ఉంటే మాత్రం మీ లైఫ్ డ్రాస్టిక్‌గా చే ఏమంటారు మీ మీకు అర్థమైపోతుంది. మీ లైఫ్ ఇంకా వేస్ట్ అని మీకు అర్థమైపోతుందనమాట. సో, అందుకని అతనితో ఉండడం కన్నా వెళ్ళిపోవడం జడ్జిమెంట్ అదే మీకు న్యాయం అయితే జరుగుతుంది. మీరు ఖచ్చితంగా విడిపోతారనమాట. ధైర్యం తెచ్చుకొని మీరే వెళ్ళిపోతారు. ఓకేనా? అది ఉంది. సో, మీ లైఫ్‌లోకి కొత్త పర్సన్ వస్తాడా లేదా అనేది చూద్దాము. ఖచ్చితంగా మీకు ఇంకొక లైఫ్ ఉంటుందండి. మీరు మీకు మీ పర్సన్ ఒక బ్యాడ్ పర్సన్ అని ఆ పర్సన్‌తో ఉంటే మీకు లైఫ్ ఉండదు అని మీకు తెలిసిన తర్వాత నో నీడ్ టు బీ విత్ దెమ్. వాళ్ళతో ఉండాల్సిన అవసరమే లేదు. ఛాన్స్ వచ్చిందంటే ప్లీజ్ యుటిలైజ్ ఇట్. మీరు యుటిలైజ్ చేసుకోండి. ఖచ్చితంగా ఇంకొక ఇంకొక ఛాన్స్ ఇంకొక పర్సన్ కోసం వెయిట్ చేయండి కానీ ఆ పర్సన్ కోసం వెయిట్ చేయొద్దండి. ప్లీజ్ మీ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. యూనివర్స్ చెప్పండి, మా కర్కాటక రాశి పీపుల్కి ఇంకొక లైఫ్ ఉంటుందా? ప్లీజ్ చెప్పండి. ఇంకొక పర్సన్ వీళ్ళ జీవితంలోకి వస్తారా? ప్లీజ్ గివ్ మీ దే ఫ్యూచర్. వాళ్ళ ఫ్యూచర్ గురించి చెప్పండి. కర్కాటక రాశి వాళ్ళ ఫ్యూచర్ గురించి చెప్పండి. యెస్. మీకు ఏదైతే కోరుకుంటున్నారో వాటి కోసం ఖచ్చితంగా మీ లైఫ్‌లోకి వస్తారు. మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న పర్సన్ నుంచి మీరు వెళ్ళిపోవాలనమాట. ప్లీజ్ గివ్ మీ ద మీ కోరికలైతే ఖచ్చితంగా నెరవేరుతాయి. 9 ఆఫ్ కప్స్. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ నైట్ ఆఫ్ స్వార్డ్స్. యెస్. మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ ఖచ్చితంగా వస్తాడు. ఎప్పుడొస్తాడు? ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ 8 ఆఫ్ కప్స్. రైట్. మీరు స్టక్ అయిపోయి ఉండకూడదు. ప్రెజెంట్ పర్సన్ని మీరు వదిలేసి వెళ్ళిపోవాలి. అప్పుడే మీ లైఫ్‌లోకి కొత్త పర్సన్ వస్తారు. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 10 ఆఫ్ వ్యాండ్స్. రైట్. మీరు మీ పర్సన్ గురించి ఆలోచించకుండా ఉండకూడదు. మీ పర్సన్ నుంచి మీరు వెళ్ళిపోయినప్పుడే మీ లైఫ్‌లోకి కొత్త పర్సన్ వస్తారు. మీ పర్సన్‌ని వదిలేసేయండి. మీ పర్సన్‌ని వదిలేస్తే మిమ్మల్ని బ్యూటిఫుల్‌గా చూసుకుంటే ఏంజెల్ వస్తారు. ఓకేనా? ఒక ఏంజెల్ లాంటి అమ్మాయి వస్తుంది. లేకుంటే ఏంజెల్ లాంటి అబ్బాయి వస్తాడు. ఆ పర్సన్ మిమ్మల్ని డే అండ్ నైట్ కూడా మిమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటాడు. హి ఈజ్ వెరీ పర్ఫెక్ట్ పర్సన్ ఫర్ యూ. మీకోసం ఒక పర్ఫెక్ట్ పర్సన్ అయితే వస్తాడనమాట. ఓకే. మంచి చెడు రెండిటిని బ్యాలెన్స్ చేస్తాడు ఆ పర్సన్. సో, మీరు ఫస్ట్ ఈ పర్సన్ ఎలాంటి వాడు అంటే జస్ట్ ఓన్లీ మన ఊహల్లో తేలిపోతూ ఉంటాడనమాట. ఇది చేయాలి, అది చేయాలి అని మీకు చెప్తూ ఉంటాడు. కానీ ఏం చెయ్యడు. అట్లాంటి వాళ్ళే కర్మ పీపుల్ అనమాట. సో, వాళ్ళని వదిలేసేయండి. వాళ్ళు మీకు భారంగా ఉన్నా కూడా మీరు వదిలేశారు. మీకు అలాంటి స్ట్రాంగ్ డెసిషన్ ఎందుకంటే కర్మ బంధంలో ఉన్నవాళ్ళు ఈజీగా వదిలేయరండి. ఎందుకంటే వాళ్ళు అలాంటి కథలు చెప్తారనమాట. ఏం చెయ్యరు. వాళ్ళకి ఓన్లీ కథలు మాత్రమే చెప్తారు. సో, కానీ వాళ్ళు కావాల్సినవి వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సో, అట్లాంటి వాళ్ళని మీరు వదిలేస్తేనే మీ లైఫ్‌లోకి ఒక మంచి పర్సన్ వస్తారు. మిమ్మల్ని ఇష్టపడే పర్సన్ వస్తారు. దిస్ ఈజ్ ఓన్లీ మై డెసిషన్. ఓకే. యూనివర్స్ నుంచి మీకు ఏం డెసిషన్ ఇస్తుందో చూద్దాం. యూనివర్స్ చెప్పండి, మా కర్కాటక రాశి వాళ్ళకి మీరిచ్చే సజెషన్ చెప్పండి. ప్లీజ్ గివ్ మీ ఏ గుడ్ డెసిషన్ ఫర్ కర్కాటక రాశి పీపుల్. కర్కాటక రాశి పీపుల్కి మీ డెసిషన్ ఖచ్చితంగా కావాలి. బికాస్ దే ఆర్ ఇన్ కన్ఫ్యూజ్డ్ సిచ్యుయేషన్ అండ్ ఆల్సో విత్ రాంగ్ పర్సన్. ప్లీజ్ గివ్ మీ గుడ్ డెసిషన్ ఫర్ క్యాన్సర్ పీపుల్. ఓకే. మీరు కన్ఫ్యూజన్‌లో ఉండకండి. మీరు చాలా కన్ఫ్యూజన్‌లో ఉన్నారు అండ్ మీ లైఫ్‌లో చాలామంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్. యాహ్! మీరు స్ట్రాంగ్‌గా డిసైడ్ అవ్వాలి. ఏది తీసుకున్నా స్ట్రాంగ్‌గా డెసిషన్ తీసుకోవాలి. ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్. యాహ్! మీ లైఫ్‌లో మీరు ఇండిపెండెంట్‌గా ఉండండి. ఓకేనా? మీ పైన చాలామంది నెగెటివ్ పీపుల్స్ ఉంటారు కానీ వాళ్ళ నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? సో, మీకోసం మీకు ఏది కావాలో దానికోసమే ట్రై చేయండి. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఆఫ్ 5 ఆఫ్ వాండ్స్. ప్రపంచం కోసం, సొసైటీ కోసం మీరు బతకండి. ఓకేనా? మీరు కన్ఫ్యూజన్‌లో ఎప్పుడు ఉండకండి. ఏదైనా మీరు స్టాప్ చేస్తున్నారన్న క్లారిటీతో ఉండండి. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ఏస్ ఆఫ్ స్వర్డ్స్. యాహ్! మీరు కన్ఫ్యూజన్‌లో ఉండకూడదు. క్లారిటీతో ఉండాలి. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్.
యెస్. మీరు ఇండిపెండెంట్‌గా ఉండాలా, హ్యాపీగా ఉండాలా, లేకపోతే సొసైటీ కోసం, మీ పర్సన్ కోసం వెయిట్ చేయాలా అనే వాటికి కన్‌ఫ్యూజన్ అవ్వకండి. మీకు ఏది కావాలో దానికోసం డిసైడ్ అయిపోండి. ఓకేనా? మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయుంటే, మీకు మీ పర్సన్ మీకు కరెక్ట్ కాదు అని మీకు క్లారిటీ వచ్చిందంటే, ఓకే. గో ఆన్ వాళ్ళతో విడిపోండి. దేర్ ఈస్ నో ప్రాబ్లమ్ మూవింగ్ ఆన్ విత్ దెమ్. ఎందుకంటే మీ పర్సన్ హి ఈజ్ నాట్ రైట్ ఎ పర్సన్ ఫర్ యూ. ఓకేనా? మీ పర్సన్ మీకు రైట్ పర్సన్ కాదు. మీరు ఈజీగా మూవ్ ఆన్ అయిపోవచ్చు. మీ కోసం ఇంకొక పర్సన్ వెయిట్ చేస్తున్నారు. అది మర్చిపోవద్దండి. ఓకేనా? యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ ఇన్ ఫ్యూచర్. యూనివర్స్ చెప్పండి అయితే మా కర్కాటక రాశి పీపుల్కి కెరియర్ పరంగా నెక్స్ట్ మంత్ ఎలా ఉంది? మా కర్కాటక రాశి పీపుల్కి కెరియర్ పరంగా నెక్స్ట్ మంత్ ఎలా ఉంది? ప్లీజ్ గివ్ మీ ఏ క్లారిఫికేషన్. కొంచెం క్లారిటీ ఇవ్వండి. కర్కాటక రాశి వాళ్ళకి మీ కెరియర్లో అయితే మంచి ఆపర్చునిటీస్ వస్తాయండి. మీరు కొంచెం బాగా కమ్యూనికేట్ చేయాలి. మీ కెరియర్ వలన మీ హార్ట్ హీల్ అవుతుంది. ఓకేనా? మీ కెరియర్లో గ్రోత్ చూస్తారు మీరు. మీ పర్సన్ మీ నుంచి విడిపోయినా కూడా మీ కెరియర్లో మీ గ్రోత్ చూస్తారు. దానివల్ల మీ హార్ట్ హీల్ అవుతుంది. ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్. ఎస్, మీరు కెరియర్ బాగుండాలని మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. ఎస్, దిస్ ఇస్ యువర్ గుడ్ టైం. నెక్స్ట్ మంత్లో మీ కెరియర్ పరంగా అయితే మీరు బిగ్ సక్సెస్ సాధించబోతున్నారు. మీ కెరియర్లో అయితే మీ ఆలోచనలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 8 ఆఫ్ వ్యాండ్స్. ఎస్, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ జరగబోతున్నాయి. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ఏస్ ఆఫ్ కప్స్. రైట్ టైం మిమ్మల్ని హీల్ చేస్తుంది. కెరియర్ వలన మిమ్మల్ని హీల్ చేయాలి అనుకుంటుంది. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ మెజిషియన్ కార్డ్. రైట్, మీరు మీ కెరియరే కావాలని చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టారు. ఎస్, మీ కెరియర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు స్టడీస్లో ఉన్న, జాబ్ చేస్తున్నా, లేకుంటే మీ కెరియర్లో ఏది కావాలి అనుకుంటున్నా కూడా మీరు అచీవ్ చేసే టైం దగ్గరకు వచ్చింది. గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేసినా కూడా ఖచ్చితంగా జరిగి తీరుతాయి. సో మీరు మీ కెరియర్ మీద ఫోకస్ పెట్టండి. ఓకేనా? మీ లవ్ మీద మీరు వదిలేసేయండి. మీ పార్ట్నర్ మీకు ఆల్రెడీ మ్యారీడ్ అయినా కూడా యూ కెన్ ఈజీలీ మూవ్ ఆన్. బట్ మీ కెరియర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ మంత్ దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ మంత్ ఫర్ యూ. మీకు చాలా మంచి మంత్ అనమాట. సో గో అహెడ్ అండ్ ప్రిపేర్ ఫర్ యువర్ సెల్ఫ్. ఓకేనా? మీ కెరియర్ అయితే చాలా బాగుంది. సో అలాగే మీకు యూనివర్స్ నుంచి ఏం సజెషన్స్ వస్తున్నాయో చూద్దాము. వన్ మోర్ సజెషన్. యూనివర్స్ మా కెరియర్ పరంగా మా కర్కాటక రాశి వ్యూవర్స్ కోసము మీ సజెషన్స్ ఏమో చెప్పండి. ఒకటే కార్డ్ తీస్తానండి. ఎస్, మీరు మీ పర్సన్ని ఆలోచించుకుంటూ టైం వేస్ట్ చేయొద్దండి. మీ హార్ట్ హీలింగ్ అనేది కెరియర్లోనే ఉంది. సో మీకు ఖచ్చితంగా ఏం చేయాలి అనుకుంటున్నారో కష్టమైనా కూడా మూవ్ ఆన్ విత్ దెమ్. ఓకే, మూవ్ ఆన్ ఫ్రమ్ దెమ్. వాళ్ళ నుంచి మూవ్ ఆన్ అయిపోండి. ఇదే మీకు కెరియర్ కోసం మీకు యూనివర్స్ ఇస్తున్న సజెషన్. ఓకేనా? అలాగే నేను ఏంజల్స్ నుంచి మీకు ఏం సజెషన్ ఇస్తారో చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ మా కర్కాటక రాశి వాళ్ళ కోసము మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ప్లీజ్ గివ్ మీ సజెషన్ ఫర్ కర్కాటక రాశి పీపుల్. కర్కాటక రాశి పీపుల్కి మీరు సజెషన్ ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ గుడ్ డెసిషన్ ఫర్ కర్కాటక రాశి పీపుల్. ఎస్, లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో నమ్మండి. మీ రిమైన్ పాజిటివ్గా ఉండండి. ఓకేనా? పాజిటివ్గా ఉండండి. ఏంజల్స్ ఎప్పుడు ఇలాగ పాజిటివ్గా ఉండాలి అంటారు. సో అందుకని పాజిటివ్గానే ఉండాలి. నెగిటివ్గా అయితే ఏంజల్స్ ఎప్పుడు చెప్పరు. సో మీరు పాజిటివ్గా ఉండండి. మీ కెరియర్ గ్రోత్లో చూడండి. మీ పర్సన్ నుంచి ఖచ్చితంగా యూ కెన్ మూవ్ ఆన్ విత్ దెమ్. ఓకేనా? మీ పర్సన్ మీ ఇంట్యూషన్ చెప్పేది వినండి. మీ ఇంట్యూషన్ చెప్పేది విని మీ పర్సన్ మీకు కరెక్ట్ కాదు, మీ పర్సన్ ఇంకా థర్డ్ పర్సన్తోనే ఉంటాడు, మీ పర్సన్ మిమ్మల్ని మీరు మాట్లాడుతున్నా, మీరు ట్రై చేస్తున్నా కూడా ఇన్ కేస్ దే ఆర్ నాట్ లిజనింగ్ టు యూ, లేకపోతే మీరు చెప్పినట్లు వాళ్ళకి పైన కబుర్లే చెప్తున్నారు, దే ఆర్ నాట్ టేకింగ్ అన్ యాక్షన్, ఒక యాక్షన్ తీసుకోవట్లేదంటే యూ కెన్ ఈజీలీ మూవ్ ఆన్ ఫ్రమ్ దెమ్. ఓకే, దట్ ఈస్ మై సజెషన్. ఓకే, నేను మీ పర్సన్ నుంచి ఎలాంటి మెసేజెస్ వస్తాయో చూద్దాం. ఐ థింక్ మీ మెసేజెస్ మాత్రము పాజిటివ్గా నెగిటివ్గా కూడా రావచ్చు. బికాజ్ మీ పర్సన్ ఒక మ్యానిపులేటివ్ పర్సన్. ఖచ్చితంగా ఇట్లాంటి పర్సన్స్ మ్యానిపులేటివ్ అయి ఉంటారండి. ఎందుకు మ్యానిపులేటివ్ అంటున్నారంటే వాళ్ళు ఏం చేయరు, ఓన్లీ మాట్లాడతారు, ఓన్లీ చెప్తారు. అందుకని ఇట్లాంటి వాళ్ళు మ్యానిపులేటివ్ అనమాట. సో ఐ విల్ టేక్ ఫ్యూ కార్డ్స్ ఫర్ యూ. మై లవ్ ఈజ్ అన్కండిషనల్. చెప్పాను కదా, దే ఆర్ మ్యానిపులేటివ్ పీపుల్. సో అట్లాంటి వాళ్ళే ఇలాంటి మాటలు మాట్లాడతారు. యు ఆర్ నో మోర్ నీడెడ్ ఇన్ మై లైఫ్. చెప్పాను, నెగిటివ్ కార్డ్స్ కూడా వస్తాయన్నాను కదా. సో అంటే నువ్వు నాకు అవసరం లేదు, కానీ నా పైన నాకు నీ మీద చాలా ప్రేమ ఉంది, ఇలానే వాళ్ళు మాట్లాడదనమాట. ఎందుకంటే మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ మాట్లాడతారు ఇట్లాంటి వాళ్ళు. ఐ కాంట్ లివ్ వితౌట్ యూ. చూడండి ఒకసారి ఇట్లా మళ్ళీ ఇంకో కార్డ్ చూద్దాం. హెయిర్ సీల్ టుగెదర్.
ఇద్దరం కలిసి ఫీల్ రొమాంటిక్ ఫర్ చెప్పాను కదా, వీళ్ళు మ్యానిపులేటివ్ పీపుల్. వీళ్ళు ఇలానే ఒక ఇలా బ్లఫ్ చేస్తారనమాట. ఓకే, సో ఇలా ఉంటారనమాట. మీ ఇట్లాంటి వాళ్ళ ఇలాంటి మాటలు ఇలా ఉంటాయి. మిమ్మల్ని బ్లేమ్ చేయాలని చూస్తారు, ఏదైనా కూడా మీ వల్ల జరిగింది అంటారనమాట. ఇది అండి మీకు నెక్స్ట్ మంత్ వరకు మీ ఫ్యూచర్. సో ఈ రీడింగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.